గమనించండి సంఘస్థులారా, మీరు ఇతరులకు ప్రార్థన చేస్తే కార్యాలు జరగడం మొదలవుతాయి. దేవుని స్తోత్రాలు చెప్పండి. మీరు ఇతరులకు ప్రార్థన చేస్తే కార్యాలు జరగడం మొదలవుతున్నాయి. ఇంట్లో జరగట్లేదు, బయట జరుగుతున్నాయి అర్థం పెట్టే. ఇంట్లో శోధన రంగంలో ఉన్నావు, శోధించబడుతున్నావు, ఎట్టడిగా ఉంటుంది. బయట కార్యం జరుగుతుంది, ఇంట్లో జరగట్లేదని అర్థం ఏంటో తెలుసా? సాతాను నిన్ను శోధిస్తున్నాడు. అస్సలు జరగొద్దు. నువ్వు శక్తిమంతుడివే, నీ ప్రార్థన ఎంతలో ఫలిస్తుంది. నీ ఇంట్లో కార్యం జరగట్లేదని సాతాను శోధిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండు, అలర్ట్గా ఉండు. దేవుడి యొక్క సన్నిధిలో బలమైన కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును స్వస్థపరిచే స్థితిలో ఉండాలి. ఇది నీలో ఉండవలసిన రెండవ క్వాలిటీ. మూడవ క్వాలిటీ ఏమని చెప్పాడు తెలుసా? అక్కడ గలిలయ అన్నంతటా ఆయన ఏం చేశాడు? సంచరించాడు. మీరు గమనించారు సహోదరులారా, ఒక మనిషిని దేవుడి సన్నిధికి రప్పించడానికి